ఏంటి కళ్యాణ్, నేను ఐ లవ్ యూ చెప్పే వరకు నా వెంట పడ్డావు. ఇప్పుడు అసలు నాతోనే ఉండట్లేదు. అబ్బా ఏం ఫ్యామిలీ మీది? నీకు నేను కావాలి, మీ నాన్నకి ఎమ్మెల్యే అల్లుడే కావాలి, ఈ ఊరి జనానికి ఎంత దుర్మార్గుడైనా గాడప్పగాడే కావాలి. అబ్బా నా వల్ల కావట్లేదమ్మా. కళ్యాణ్ ఈ వయ్యారాలే వద్దు. రాజుగారు సార్, మన ట్యాపులకు రంగులేసిన చిన్నగాడికి సీరియస్ గా ఉంది. 2 ఏళ్ళు వచ్చి తగ్గొస్తున్నా, డాక్టర్కి సూయించుకోమంటే సూయించుకోలేకపోయినా చూడు. నేను బతుకుతాను కదన్నా. నీకే కాదురా డాక్టర్, నా తమ్ముడిని చదివించుకుంటాను కదన్నా. నువ్వు మాట్లాడగరా. నాకు ఈ నెల జీతం వస్తే ఆడు స్కూల్కి వెళ్తాడు కదన్నా. ముందే హాస్పిటల్లో జాయిన్ చేసిన ఇదే పరిస్థితి, సిలికోసిస్. ఈ జబ్బుకి ట్రీట్మెంటే లేదు. అయినా గాడప గ్లాస్ ఫ్యాక్టరీలో పనిచేసే పిల్లలకి ఇలాంటి చావులు కామనే కదా. ఇంత జరుగుతున్నా ఎవరు పట్టించుకోరా? ఏంటి సార్ పట్టించుకునేది? మీకు చిన్నిగాడు తెలుసు కాబట్టి మీరు ఎంతగా ఫీల్ అవుతున్నారు. వాడు చనిపోయాడు సార్. బతికినంత కాలం వాళ్ళ తమ్ముడిని చదివించుకోవాలని ఆరాటపడేవాడు సార్. ఇప్పుడు చిన్న నీ తమ్ముడిని నేను చదివిస్తారా? వాడెక్కడున్నాడు సార్? వారం రోజులుగా వీడి ఒంట్లో బావకి ఇంట్లో ఉంటే వాళ్ళు వచ్చి బలవంతంగా వీళ్ళ తమ్ముడి పళ్ళలోకి తీసుకెళ్ళిపోయారు. వాడు ఇంకా అక్కడే ఉన్నాడు. ఫ్యాక్టరీ ఎక్కడా? మనకెందుకు వచ్చింది సార్? ఫ్యాక్టరీ ఎక్కడా? నాన్న, చిన్ని గారి తమ్ముడు ఎక్కడ? కొత్తగా వచ్చిన ప్రతోడు ఇలాగే రియాక్ట్ అవుతాడు. రియాక్ట్ అయినోడు ఎవడో రిటర్న్ వెళ్ళలేదు. అందరి ఆచూకీ ఇక్కడే మాయం చేశాం. ఈరోజు నీ ఆచూకీ కూడా. ఇంతవరకు ఇక్కడ ఏం జరిగినా ఎలా జరిగినా ఇక్కడ నుంచి అన్నీ ఆపేయాలి. గతి లేని ఎదవనాయాలు చస్తే నీకేంట్రా? ఏ సైడ్ రా? ఈ నొప్పికి ఎంత బాధ ఉంటే
ప్రాణాలు పోతే వాళ్ళకెలా ఉంటుందిరా? నువ్వు అసలు మనిషివేనా? పదవి కోసం పాకలాడేవాడు అనుకున్నాను కానీ ఇంత నీచుడు వింట్రా? పిల్లల ప్రాణాలతో ఆరోగ్యాలతో ఆడుకుంటావా? నీకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు, పోలీస్ సపోర్ట్ ఉండొచ్చు, పక్కనే రౌడీలు ఉండొచ్చు, ఇవన్నీ చూసి జనాలకి భయం ఉండొచ్చు, కానీ ఈ క్షణం నుంచి నువ్వు భయపడే టైం మొదలైంది. ఏంట్రా నువ్వు అనేది? నిజం. నీ గ్లాస్ ఫ్యాక్టరీలో సిలికోసిస్ వల్ల చనిపోయిన వాళ్ళ సంఖ్య 157. ఈ రోజు చిన్నితో కలుపుకొని 158. స్పిన్నింగ్ మిల్స్ లో చేతులు వేళ్లు పోగొట్టుకున్న వాళ్ళ పేర్లు చెప్పాలా? ఇప్పటిదాకా మీడియాకి డౌట్లే ఉన్నాయి, నా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి. టోటల్గా నీ నీచపు చరిత్ర 1:23 నిమిషాల అవుట్పుట్. జర్నలిస్ట్ శివరామకృష్ణ రీసెర్చ్. నీకేం కావాలి? పిల్లల ఫ్యూచర్. ఇకపై ఏ ఒక్కడు నీ ఫ్యాక్టరీకి వచ్చి పనిచేయడు. వాళ్ళ చదువులకయ్యే ప్రతి పైసా నువ్వే పెట్టుకుంటావు. ఏంట్రా రాజకీయం చేస్తున్నావా? నేనింకా రాజకీయం చేయటం మొదలు పెట్టలేదు. మొదలు పెడితే మీరు చేయటానికి ఏం మిగలదు. కూల్గా విను. ఇప్పుడు నువ్వు లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకోబోతున్నావు. నేను లీగల్గా వెళ్తే చైల్డ్ లేబర్ యాక్ట్ ప్రకారం ఒక్కో పిల్లాడికి 20,000 చొప్పున ఫైన్ కట్టాలి. నీ ఫ్యాక్టరీస్ అన్ని మూసేయాలి. జర్నలిస్ట్ హత్య కేసులో నువ్వు జైలుకి వెళ్ళాలి. వీటన్నిటికన్నా నాకు పిల్లల ఫ్యూచరే ఇంపార్టెంట్. చదివిస్తావా, జైలుకి వెళ్తావా? చాయిస్ ఇస్ యోర్స్. ఆడింత పెన్ డ్రైవ్ చూపిస్తే అంత డబ్బిస్తావా? అగ్గిపుల్ల కూడా ఇంతే ఉంటుంది, కానీ ఎండాకాలం అడవంతా కాల్చేస్తుంది. మనకి ఎలక్షన్ టైం ఎండాకాలం లాంటిది. అయినా వాడెంత పిల్లల్ని చదివించినా పడే పేరెంట్స్ ఓట్లు ఆఫ్టర్ ఆల్ 6,000. ఎలక్షన్ అవ్వగానే వాడి ఆచూకీ మాయం. పిల్లలు పనిలోకి రావడం ఖాయం. మీ అవసరం కోసం 4 రోజులు చదివిస్తారు సార్. దాని తర్వాత వాళ్ళు అది కావాలి ఇది కావాలని చోకులకు అలవాటు పడి మా పేకల మీద వచ్చి కూర్చుంటారు. అయినా చదువుకుంటే ఉద్యోగాలు ఎక్కడ వస్తున్నాయి? చదువు అనేది ఉద్యోగాల కోసం, జీతాల కోసమో కాదు, జీవితాలు బాగుండడం కోసం. మీ ఊరమ్మాయి ఒక మాట చెప్పింది, పిల్లలకు ఆస్తిస్తే అది ఉంటేనే బతుకుతారు, చదివిస్తే ఎలాగైనా బతుకుతారు. నిజమేరా, ఆ బాబు మన మంచి కోసమే ఆలోచిస్తున్నాడు. ఏంటి మంచి? ఏ చదువు లేకుండా నా కొడుకు నెలకు 2,000 రూపాయలు సంపాదిస్తున్నాడు. ఈయన గారి మాటలు నమ్మి నేను బడికి పంపిస్తే ఆ డబ్బులు ఎక్కని చెప్తా? నువ్వు ఇస్తావా? నేనిస్తాను. మీ పిల్లలు పనిలోకి వెళ్తే ఎంత సంపాదిస్తారో బడిలోకి వస్తే అంత ఇస్తాను. నా కొడుకు ఈ వయసులోనే సంపాదిస్తున్నాడని సంబరపట్టం కాదు. రేపు వాడు మీ వయసుకు వచ్చాక మా నాన్న వల్లే నా జీవితం నాశనమైంది, అనవసరంగా ఆయన కడుపును పుట్టానని బాధపడకూడదు. పిల్లల్ని కన్నప్పుడు అందరూ తండ్రిగా గుర్తిస్తారంతే. వాళ్ళని ప్రయోజకులను చేసినప్పుడే తండ్రిగా గెలిచాడరా అని అంటారు. అనాథ పిల్లలు ప్రమాదకరమైన పనులకు వెళ్తున్నారంటే అది వాళ్ళ దురదృష్టం. అమ్మా నాన్నలే అలాంటి పనులకు పంపిస్తున్నారంటే అది మీ పాపం. అయ్యా, కత్తి లేకపోతే ఓ పూటే తింటాం కానీ మా పిల్లలు మాత్రమే బడికి పంపిస్తాం సార్. వాళ్ళు మా కడుపున పుట్టినందుకు బాధపడే పరిస్థితి మటుకు రానివ్వం సార్. మాకు ఏడప్పు ఒక్కర్లేదు సార్, దాన్ని కూడా స్కూల్కి ఖర్చు పెట్టండి. ఒక్కళ్ళ ఇద్దరా సార్? వాళ్ళ ఫ్యాక్టరీలో మొత్తం కలిపి 3,000 మంది పిల్లలు ఉన్నారు. అందరినీ చదివిద్దాం.
అదిగా సార్, తొందరలో ఎలక్షన్లు, మరి క్యాంపెయినింగ్ సంగతి ఏంటి? ఎమ్మెల్యేగా గెలిచిన 10 మంది పిల్లల్ని చదివించటం కన్నా చేసే గొప్ప పని ఉంటుంది సార్. చదివిద్దాం, అందరినీ చదివిద్దాం.